చెడు చేసేవాడిని చెడ్డవాడు అంటం కూడా తప్పుగా భావిస్తుంది. తాగిన మైకంలో తన తల్లిపై అత్యాచారం చేసి చంపివేసిన కుమారుడు, జన్మనిచ్చిన కన్న తల్లిపై అత్యాచారం. ఏమైతుంది పరిస్థితి? తాగిన మైకంలో కూతురిపై మానభంగానికి పాల్పడినటువంటి తండ్రి మానవత్వమా? ఎక్కడ నీ చిరునామా? కారణం ఏమిటంటే దైవ భీతి లేదు. ఎవరున్నారండి? దేవుడు లేడు, ఏమీ లేడు అంటున్నారు సమాజం ఈరోజు. దేవుడున్నాడు, ఆ సృష్టికర్త ఒక రోజు నిన్ను ప్రశ్నిస్తాడు, తీర్పు దినం ఉంది, ఈ జీవితానికి ఒక లెక్క ఉంది, స్వర్గ నరకాలు ఉన్నాయి అంటే ఎవరు చూసి వచ్చారులేండి అంటున్నారు. చూసిన కన్నే, చూసిన వ్యక్తే ప్రపంచానికి చెప్పారు. స్వర్గ నరకాలను చూసి వచ్చినటువంటి ఆ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పినటువంటి ప్రవచనాలే, ఆయన హృదయ ఫలకంపై అవతరింపజేసినటువంటి దైవ గ్రంథమే ఖురాన్. మానవ కల్పితం కాదు. ప్రపంచంలో మానవుడు తనకున్నటువంటి జ్ఞానంతో లిఖించలేనటువంటి ఎన్నో విషయాలను, సకల గ్రంథాల సారాంశాన్ని సర్వోన్నతుడైనటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో అవతరింపజేశాడు.